ప్రియమైన సిలువ ధ్వని అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడుచున్న దేవుని బిడలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకొనుచున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క సిలువ ధ్వని అనే ఈ కార్యక్రమమును దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మేము ముందుకు కొనసాగించులాగున మీరును మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. తిరిగి ముందుగా మనము దేవుని వాక్యములోనికి వెళ్లే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య ధ్యానమును వెళుదాము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు మా ప్రభువా. ఇదిగో నాయన, ఈ సిలువ ధ్వని కార్యక్రమం ద్వారా నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. నాయన, నీ వాక్యమును వినియోగలిగే చెవి గ్రహించే ఆత్మ బిడ్డలకు దయచేయండి. ఏమి వాక్యమైతే నాయన మీరు నా నోట నుంచారో ఆ వాక్యముని బిడ్డలకు నాయనా మీరే ప్రకటించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య అంశము కన్నీరు విడుచుట. మన వాక్య అంశమును బట్టి దేవుని సన్నిధిలో మనము వాక్య ధ్యానము చేసుకునిచుందాం. పరిశుద్ధ లేఖనములు రాయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు యోవేలు రాసినటువంటి గ్రంథము, యోవేలు ప్రవక్త రాసినటువంటి ఈ యొక్క యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమును మనం ధ్యానము చేసుకుందాం. ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయువారులారా రోదనము చేయుడి. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. మన అంశము ఇది, నాన్న కన్నీరు విడుచుట. ఎవరు మత్తులు? లోకములో ఉన్నవారు. లోకములో మునిగిపోయారు. లోకమనే మత్తులో ఉన్న వారి కొరకు దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఏ మత్తులో ఉన్నావో, నేను త్రాగుడనే మత్తులో ఉన్నావా, వ్యభిచారం అనే మత్తులో ఉన్నావా, దొంగతనం అనే మత్తులో ఉన్నావా, మోసం అనే మత్తులో ఉన్నావా, మేలుకో, భక్తిహీనత అనే మత్తులో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మత్తులారా, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మత్తులారా మేల్కొనుడి, మేల్కొన్న తర్వాత ఏం చేయమని చెప్పి ప్రభు మాట్లాడుచున్నాడంటే, కన్నీరు విడువుడి. అయితే కన్నీరు విడిచి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారమై ఉండాలా. మనం మత్తుగా ఉంటే ప్రయోజనం లేదు సహోదరి. దేవుని రాకడ దగ్గరికి సమీపముగా ఉన్నది కనుక నీ మత్తు నుంచి నీవు నీ మత్తు జీవితం నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే అని చెప్పి యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. అయితే ఈ యొక్క యోవేలు రాసినటువంటి 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా అని యాజకులారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? ముందుగా ప్రభు మాట్లాడాడు, మత్తులారా అని. ప్రభువారే యోవేలు ప్రవక్త ద్వారా యాజకులారా అని మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడి దినాన యాజకులతో కూడా మాట్లాడుచున్నాడు. యాజకులారా గోనెబట్ట కట్టుకుని అంగలార్చుడి. మన అంశం ఏంటని చెప్పాను, కన్నీరు విడుచుట, అంగలార్చుట. దేవుని సన్నిధిలో మత్తులైన వారారా మేల్కొని ఉండండి నేను ప్రభు మాట్లాడుచున్నాడు. అలాగే చూసినట్లయితే యాజకులు కూడా ఇది నాన్న మేల్కోవాలా, యాజకులు కూడా అంగలార్చాలని చెప్పి దేవుడైన ప్రభువారు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ భయంకరమైన దినములు ఎందుకు మనము కన్నీరు విడవాలా? ఎందుకు మనము అంగలార్చాలా? ఎందుకు మనము ఈ స్థితి ఈ విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం ఒక్కసారి ధ్యానించినట్లయితే యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం, ఆహా యెహోవా దినము వచ్చుచున్నది, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తిని యొద్ద నుండి వచ్చుచున్నది. అయ్యో బాబోయ్, చూసావా? అయ్యో ఎంత భయంకరమైన దినమంట. యెహోవా దినము ప్రళయములే వచ్చుచున్నదంట. కనుక నువ్వు మత్తులో ఉంటే ప్రయోజనం లేదు అంటాడే కదా. ఇదిగో యెహోవా దినమంట ప్రళయములే వస్తూ ఉన్నదంట. నువ్వు మత్తులై ఉన్నట్లయితే ఆ భయంకర దినములో నువ్వు విడిచిపెట్టబడతావు సహోదరి, విడిచిపెట్టబడతావు సహోదరుడా. మత్తులై ఉండటానికి ఏమాత్రం వీలు లేదని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇదిగో 1వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం అంటాడు యోవేలు గ్రంథములు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. మన అంశం ఏంటి? కన్నీరు విడుచుట.
మళ్ళా ఇప్పటి వరకు నువ్వు ఉపవాసాలు అంటున్నావు కానీ కన్నీరు విడవలేదేమో, ఒకవేళ కన్నీరు విడిచిన ప్రార్థనను చేయలేదేమో, కన్నీరు విడవమని చెప్పుచు ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి, ఎప్పుడైనా నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా? నీవు కన్నీరు కాచావా? దేవుని సన్నిధిలో అంగలార్చావా? పాపాత్మురాలైన స్త్రీని చూసావా? ప్రభువారు సీమోని ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు ఆమె కన్నీరు కార్చింది. ఆమె కన్నీరు కార్చి ఏం చేస్తున్నట్టే ప్రభు యొక్క పాదాలను కడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కన్నీరు కార్చేవారిగా ఉండి దేవుని యొక్క ఉగ్రత దినమును మనం తప్పించుకుంటాం. మనం మెలకువగా ఉన్నట్లయితే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. కాబట్టి మత్తులుగా ఉంటే మనం ఎందులో పడిపోతాం? శోధనలో పడిపోతాం. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ సిలువ ధ్వని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, ఆత్మీయ ప్రియబిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో కన్నీరు ఉన్నదా? నువ్వు కన్నీరు కాచుచున్నావా? లేకపోతే ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించవచ్చు మనస్పూర్వకంగా మరి తండ్రి వద్దకు మనం వెళ్ళినట్లయితే మన దేవుడు ఎటువంటి దేవుడని 13వ అధ్యాయం నాడు ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. ఆయన అత్యంత కృపగలవాడు. ఆయన చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానేసేసి పశ్చాత్తాపడే దేవుడు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతున్నది. కన్నీరు విడిచేవారుగా ఉన్నావా? ఇది నాలో నీ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ భర్త కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ సంఘము కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ సహవాసము కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ బంధువుల కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? నీ జీవితం ఎలా ఉందని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏవేలు ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ దినాలు చూసినట్లయితే ఎక్కడ కన్నీరు లేదు, ఎక్కడ కన్నీటి ప్రార్థన కనబడటం లేదు ప్రియులారా. ఇదిగో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో ఇర్మియా అంటాడు, నా జనులలో అసలైన వారిని గూర్చి నా కన్నులు కన్నీరు ఊటగాను నా తల జలమయముగా చేసుకొనుచున్నానని చెప్పి మాట్లాడుచున్నాడు. దేవుని బిడలారా, ఎంత గొప్ప భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా నీ కన్నీరు వల్ల ఆ యొక్క శోధనను కన్నీరు విడిచినట్లయితే దేవుడు పశ్చాత్తాపడతాడు, శోధన నుంచి విడిపిస్తాడు, అపాయం నుంచి తప్పిస్తాడు. నీ కన్నీటి ప్రార్థన ఇదిగో కన్నీరు కాచి పాదములు కడిగినటువంటి ఆ మగ్దలేని మరియా విస్తారమైన పాపములు క్షమించబడినాయి. అలాగే జలమయముగాను కన్నులు కన్నీళ్లు ఊటగా చేసుకున్నానని చెప్పి ఇర్మియా మాట్లాడుచు ఉన్నాడు. తిరిగి మధ్యాహ్న కాల సమయంలో మత్తులారా మేల్కొనిండుడి, కన్నీరు విడవండి, యాజకులారా అంగలార్చుడి, ఎందుకంటే యెహోవా దినము వచ్చుచున్నది. కాబట్టి మనమందరం మత్తులుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మెళకువగా ఉండి మత్తులుగా లేకుండా ప్రార్థన జీవితం కలిగి కన్నీరు విడిచి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచుకుంటూ అనేకుల కొరకు ప్రార్థించి ఆత్మ కలిగి ఆయన కృపలో బలపడలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఏవేలు ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడారు. మత్తులారా కన్నీరు విడవండి అంటున్నా ప్రభువా, మేల్కొనండి అంటున్నా ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇదిగో నాయన మేము మెళకువగా లేకుండా మత్తులుగా ఉంటే శోధనలో ప్రవేశిస్తామని చెప్పి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నాయన యాజకులారా అంగలార్చుడి అని పిలుస్తున్నారు ప్రభువా, ఎందుకంటే యెహోవా మహా ఉగ్రత దినం వస్తుందని చెప్పి నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. అలాగే నాయన ఏవేలు ద్వారా మాట్లాడుచు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించచ్చు మనస్పూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి అని చెప్పి నువ్వు కరుణావాత్సల్యము గలవాడు, అత్యంత కృప గలవాడు అని చెప్పి ప్రభా అయా మీరు మాట్లాడుచున్నారు. నీకు స్తోత్రం ప్రభా. నిజమేనైనా ఇప్పటి వరకు కన్నీరు కార్చకుండా ఉపవాసము లేకుండా దుఃఖించకుండా ఉన్నట్లయితే ప్రభా నీ ప్రియబిడ్డలందరూ హృదయములు ప్రభా నాయన నీ వైపు త్రిప్పబడ్డానికి కన్నీరు కార్చేవారుగా, రోదన చేసేవారుగా, అంగలార్చేవారుగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇర్మియా ప్రవక్త అన్నాడు, నా జనులలో అతలైన వారిని బట్టి ప్రభా ఇదిగో నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఊటగా చేసుకుంటున్నాను అంటున్నాడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మగ్దలేని మరియా కన్నీరు కార్చి నీ పాదాలు కడిగినప్పుడు ప్రభా ఆమె విస్తార పాపముల నుండి ఆమె క్షమించబడినట్లుగా చూస్తున్నాం. కన్నీరు విలువైనది ప్రభా. ఇదిగో నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా. ఈ అంశములన్నీ బిడ్డలను బట్టి మాట్లాడడానికి నీ కృపనిచ్చావు ప్రభా. నీ స్తోత్రములు నాయన. ఈ సిలువ ధ్వని కార్యక్రమం ద్వారా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నాయన కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి మీరు నడిపించమని నా ప్రభా నీ రాకడ కొరకు మీరు సిద్ధపరచమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి దయ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో శిలువ ధ్వని కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డకిని ఆయన సన్నిధి కృప ఎల్లవేళలా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి యొక్క కన్నీరు విడుచుట అనే అంశాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నారు. విన్న వాక్యమును మీ హృదయంలో భద్రము చేసుకుని ఆ ప్రకారం జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. ఈ యొక్క పరిచర్యలో ముందుకు సాగటం కొరకు మీ అందరి యొక్క మరి ప్రార్థన సహాయమును మేము కోరుకొనిచున్నాం. మా యొక్క యూట్యూబ్ పరిచర్యలో మేము విరాళముగా కానీ లేక కానుకలు కానీ మేము పంపించమని మిమ్మల్ని పిలువము, అడగటం లేదు. కానీ మీ హృదయములు దేవుని వైపు తిప్పబడి మీరు రక్షించబడాలని, కన్నీరు విడిచి ప్రార్థించే వారిగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభువారు తన కృపను బట్టి ముందుకు సాగించులాగున మీరందరూ మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మీ అందరినీ ప్రభు పేరట మనం చేసుకొనిచున్నాం. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.